మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల్లో బీజేపీ, తెలుగుదేశం, అదేవిధంగా జనసేన వీళ్ళందరూ కూడా ఒక కూటమిగా ఏర్పడి ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో మతతత్వ పోకడలు గాని, అదేవిధంగా మతతత్వ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఈరోజు ఎలక్షన్ కి రాబోతున్నారు. ప్రజలందరూ కూడా ఇది గమనించాలి. ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో డెవలప్మెంట్ గురించి ఈరోజు ప్రత్యేక హోదా కానీ, లేకపోతే స్టీల్ ఫ్యాక్టరీ గురించి కానీ, లేకపోతే మిగతా పోలవరం విషయాల్లో ఈరోజు ఎన్డీఏ కూటమిగా ఇదివరకు ఏదైతే హామీ ఇచ్చారో అవన్నీ కూడా 2014 ఇచ్చిన హామీల్లో ఏమాత్రం అమలు పరచకుండా మళ్ళీ ఇప్పుడు కూటమికి వచ్చి ప్రజలు మోసం చేయాలనిపిస్తా ఉన్నారు. నేను ఒకటే సూటిగా ఈరోజు తెలుగుదేశం నాయకుల్ని, జనసేన నాయకుల్ని అడుగుతా ఉన్నాను. మీరు మైనార్టీ సోదరుల్ని ఓట్లు అడిగే ముందు తెలంగాణలో బీజేపీ వచ్చి 4% రిజర్వేషన్ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన 4% రిజర్వేషన్ మైనార్టీలు అది తీసేస్తాను అని చెప్పి ఆయన చెప్పారు. మీరు ఎవరన్నా ఒక్కరన్నా దాన్ని అపోజ్ చేశారా? ఇప్పుడు 4% రిజర్వేషన్ ని తెలంగాణలో తీసేస్తే ఆంధ్రాలో కూడా తీసే పరిస్థితి వస్తుందా లేదా అని చెప్పి నేను తెలుగుదేశం నాయకుడిని అడుగుతా ఉన్నాను. మీరు ఈ రోజు కూటమిలో ఉన్నారు, మేము ఘంటాపథంగా చెప్తా ఉన్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైసీపీ ప్రభుత్వం ఉంటే ఖచ్చితంగా ఈ 4% రిజర్వేషన్ తీసే సమస్య ఉండదు. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన 4% రిజర్వేషన్ ని జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ రోజు యూనిఫామ్ సివిల్ కోడ్ పార్లమెంట్ లో వస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దాన్ని అపోజ్ చేస్తారని చెప్పి మేము ఈ రోజు గట్టిగా చెప్తాం. అదేవిధంగా సిఏఏ బిల్లు ఆంధ్రాలో అమలు చేయము, మైనార్టీలకు వ్యతిరేకంగా ఉండే అంశాలు ఉంటాయి కాబట్టి ఆంధ్రాలో అమలు చేయము, ట్రిపుల్ తలాక్ కూడా ఆంధ్రాలో అమలు చేయము అని చెప్పి ఈ రోజు ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఇదే మాట ఎన్డీఏ కూటమిలో ఉండే తెలుగుదేశం కానీ, అదేవిధంగా జనసేన కానీ ధైర్యంగా చెప్పగలుగుతారా? రేపు పార్లమెంట్ లో బిల్లు వస్తే ముస్లింస్ వ్యతిరేకం వచ్చే ప్రతి బిల్లును కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఈ రోజు మీరు నోరు తెచ్చే పరిస్థితి లేదు. తెలంగాణలో 4% రిజర్వేషన్ తీసేస్తామని చెప్పి ఈ రోజు అమిత్ షా గారు బీజేపీ చెప్తే ఒక్క నాయకుడన్నా మీరు నోరు తెచ్చారా? రేపు ఆంధ్రాలో కూడా ఇదే పరిస్థితి కదా. మీకు తెలుగుదేశం పార్టీ అక్కడ ఏదైతే తెలంగాణలో ఉందో నోరు తెచ్చిన కాపాడుకోలేదు. ఖచ్చితంగా ఈ ఒక మతతత్వ పొత్తును మైనార్టీ సోదరులందరూ